దేశం మొత్తం రసవత్రంగా ఎదురు చూస్తోన్న కన్నడ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా ప్రస్తుతం 222 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. నకిలీ ఓటర్ కార్డులు భారీగా దొరికినందుకు ఆర్ఆర్ నగర్ ఎన్నిక వాయిదా పడింది. అలాగే జయనగర బీజేపీ అభ్యర్థి మృతితో అక్కడ కూడా ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. మే 28న ఆర్ఆర్ నగర్ అసెంబ్లీ స్థానానికి తిరిగి పోలింగ్ జరుగుతుంది. రైట్ నౌ అసలు పోలింగ్ సరళ ఎలా ఉంది, ప్రస్తుతానికి అక్కడ సిచ్యువేషన్స్ ఏమిటి, కర్ణాటకలో ఏం జరుగుతోంది, పోలింగ్ ఎలా జరుగుతోంది, ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారా, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కొలీగ్ ప్రతిభ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రతిభ, ప్రముఖులంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారా? ప్రస్తుతానికి ఓటింగ్ సరళ ఎలా ఉంది, ఎంత శాతం ఓట్లు పోలయ్యాయని చెప్తూ ఉన్నారు అధికారులు? అయితే 9 గంటల వరకు అంటే 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. 9 గంటల వరకు 2 గంటలు పూర్తయింది. ఈ 2 గంటల్లో పోలింగ్ పర్సంటేజ్ ఓవరాల్గా కర్ణాటకలో 10.6% నమోదవడం మనం చూసాం. వివిధ నియోజకవర్గాల వైజ్గా మనం చూసుకుంటే బాదామి నుంచి 14%, విజయనగరం నుంచి 25%, గోవిందరాజనగర్ 30%, మధ్య కర్ణాటకలో 6.50%, రామ్నగర్లో 7%, హంగల్లో 9.29%, బసవన్గుడిలో 7.6%, మైసూరులో 10%, బెంగళూరు అర్బన్ ఏరియాస్లో 9%, అలాగే కొడగుడిలో 16%, చమరాజ్ నగర్లో 13%, ఉడిపిలో 16%, గాంధీనగర్లో 8.40% నమోదవడం జరిగింది. అంటే ఓవరాల్గా మనం చూస్తే ఆల్మోస్ట్ 6% లోపలైతే ఎక్కడా నమోదవ్వలేదు. 7%, అలాగే హైయెస్ట్గా మనం చూస్తే 16-17% నమోదవడం 2 గంటల్లో మనం చూడొచ్చు. ఈ పర్సంటేజ్ వైజ్గా చూస్తే మనం గత ఫ్యూ ఇయర్స్ నుంచి 1989లో 68% నమోదైంది, 1994లో 69%, 99లో 68%, 2004లో 65%, 2008లో 65%, 2013లో 71% నమోదైంది. అంటే 60% పైనే కన్నడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం మనం 1989 నుంచే చూస్తున్నాం. అయితే లాస్ట్ టైం మాత్రం 2013లో 71% హైయెస్ట్గా మనం చూడొచ్చు పోలింగ్ శాతం నమోదైంది. మరి ఈసారి కూడా 70% ఖచ్చితంగా నమోదవుతుందన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లని ముందుకు తీసుకెళ్లే విధంగా పెద్ద పెద్ద నేతలందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్నప్పుడు కూడా ట్వీట్స్తో హోరెత్తిస్తున్నారు. మనం ముఖ్యంగా ప్రధాన నేతల ట్వీట్స్ ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీ అయితే కన్నడ ఓటర్లు అందరూ కూడా ప్రజలందరూ కూడా ముందుకు రండి, ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్పి రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం జరిగింది. అలాగే మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. యువత తప్పనిసరిగా ఈ ఓటింగ్లో పాల్గొనండి, కన్నడ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని ఈ మీ నిర్ణయాన్ని సమర్థవంతంగా తెలియచేయండి అన్నట్లుగా వారు కూడా కన్నడ ఓటర్స్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే మనం చూస్తున్నాం సిద్ధరామయ్య కూడా కన్నడ ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోండి అన్నట్లు ట్వీట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలి అని చెప్పేసి, ఎక్కువ పర్సంటేజ్ నమోదవ్వాలి అని చెప్పేసి అందరూ నేతలు కూడా ట్వీట్స్తో హోరెత్తిస్తున్నారు. సోషల్ మీడియాని కూడా ఉపయోగిస్తున్నారు, చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే లోకల్గా మనం చూస్తే ప్రతి నియోజకవర్గం, ప్రతి పోలింగ్ బూతుల దగ్గర కూడా పటిష్ట ఏర్పాట్లు, బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఓటర్స్కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. బట్ స్టిల్ చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడం, కొన్ని సాంకేతిక కారణాలతో పోలింగ్ లేట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది గుల్బర్గాలో 4 స్థానాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ లేట్ అయింది. అలాగే బళ్ళారిలో 189వ పోలింగ్ కేంద్రం దగ్గర ఈ పోలింగ్ లేట్ అవడం మనం చూసాం. షిమోగాలో కూడా కొన్ని ఈవీఎంలు పనిచేయలేదు. యాదగిరి జిల్లా గుర్మిత్కల్లో పోలింగ్ నిలిచిపోయింది. టోటల్లీ 126 పోలింగ్ కేంద్రాల్లో, ఓవరాల్గా 126 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ లేటుగాను, నిలిచిపోవడం గాను అంటే కొన్ని సమస్యలతో పోలింగ్ సాగుతున్నట్లుగా మనం గుర్తించవచ్చు. మొత్తంగా 222 నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 2600 పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఓవరాల్గా చూస్తే 58,000 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. 3.5 లక్షల మంది సిబ్బంది ఈ పోలింగ్ని పర్యవేక్షిస్తున్నారు. 1.5 లక్షల మంది పోలీసులు, మిగతా అంటే కేంద్ర బలగాలు కూడా ఈ పోలింగ్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నారు. 500కు పైగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. 534 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించారు. అత్యంత సమస్యాత్మకం అంటే ఇక్కడ పోలీసులు తమ సాయశక్తులు వడ్డించి, అంటే
ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా ఈ 534 ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని మనం చెప్పాలంటే సాంకేతికతను ఉపయోగించి సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా అత్యాధునిక కెమెరాస్ని ఉపయోగించి కావచ్చు, ప్రజలను ఒక సెక్యూర్డ్ ప్లేసుల్లో ఉంచుతూ వారికి మేము మీకు సెక్యూరిటీ కల్పిస్తామన్న నమ్మకాన్ని కల్పిస్తూ కూడా ఓటర్స్ని పోలింగ్ బూతుల దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం అక్కడ సిబ్బంది చేస్తున్నారని మనం చెప్పొచ్చు. అలాగే 12,000 ప్రాంతాలని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. మొత్తంగా ఈ ప్రాంతాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మరోవైపు చూస్తే వృద్ధులు, మహిళల నుంచి కూడా హ్యూజ్ రెస్పాన్స్ మనకు కనిపిస్తోంది ఈ కర్ణాటక పోలింగ్లో. అంటే జనరల్లీ కర్ణాటక ఎలక్షన్స్ అనేవి చాలా కీలకమనే చెప్పాలి. రాబోయే 3 రాష్ట్రాల్లో ఎలక్షన్స్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల్లో పోలింగ్ సంబంధించి కావచ్చు, అలాగే నెక్స్ట్ సౌత్ ఇండియాలో జరగబోయే 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్ కర్ణాటక అనేది. అందుకే అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని నిర్వహించాయి. ఏ ప్రచార అస్త్రాన్ని వదులుకోకుండా విమర్శలు, ప్రతి విమర్శలు, చాలా వరకు డబ్బులు కూడా పంచారనేది మనం విన్నాం. అంటే ఇలాంటివెన్నో చోటు చేసుకున్నాయి కర్ణాటక ఎలక్షన్స్లో. అంత కీలకంగా రాహుల్ గాంధీకి సంబంధించి కావచ్చు, మోడీకి సంబంధించి పెద్ద పెద్ద నేతలందరూ కూడా ఆయా పార్టీల నుంచి ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ రాహుల్ గాంధీ సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. మోడీ అయితే ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఒక ప్రధానిగానే కాకుండా ఒక బీజేపీ కార్యకర్తగాను ఆయన ముందుండి కర్ణాటక ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే అమిత్ షా కూడా అక్కడికి వచ్చి కర్ణాటక కార్యకర్తలు ఒక కొత్త ఉత్సాహాన్ని నింపడం జరిగింది. అంటే పెద్ద పెద్ద నేతలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థిగా ఉన్న సిద్ధరామయ్య కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మా పరిపాలన చాలా బాగుంది, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం అనేది. ఎందుకంటే కాంగ్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సెంట్రల్లో గవర్నమెంట్ను ఫామ్ చేయాలి అంటే ఇది ఒక కీలకమైన స్టెప్గానే మనం చూడాలి కర్ణాటకని. ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్కి ఒక ధీమా వస్తుంది. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కొత్తగా పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తన సత్తా ప్రూవ్ చేసుకోవడానికి కర్ణాటక ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ సిద్ధరామయ్య కూడా తన 5 ఏళ్ల పాలనపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆయన ఒకవేళ ఇక్కడ గెలిపిస్తే మాత్రం పార్టీని ఒక కీలకమైన లీడర్గా కాంగ్రెస్లో నిలిచిపోతారని చెప్పొచ్చు. అలాగే యడ్యూరప్ప కూడా ఆయన కూడా మీడియాతో మాట్లాడుతూ మేము 150 సీట్ల దాకా కైవసం చేసుకోవడం ఖాయమనే ధీమా వ్యక్తం చేశారు. అంటే ఆయా పార్టీలు వారు వారు ప్రయోగించిన అస్త్రాలు, వారి ప్రచార వ్యూహాలను బట్టి ప్రతి పార్టీ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి. ఏ పార్టీ కూడా తమ స్థానాన్ని వదులుకోవడానికి, అంటే తమ ఆధిక్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేవు. ప్రతి పార్టీ కూడా తమకు ఎక్కడెక్కడ అంటే సోషల్ మీడియాను కావచ్చు, అలాగే ఐటీ టెక్నాలజీని కావచ్చు, కొత్త టెక్నాలజీని కావచ్చు, దేన్ని ఉపయోగించుకోవడానికి కూడా వెనకాడలేదు. ప్రతి దాన్ని ఉపయోగించుకుంటూ వీరు ముందుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరు నిర్వహించిన సర్వేల ఆధారంగా కూడా ఏ నియోజకవర్గాల్లో తమకు హోల్డ్ ఉందో ఆ నియోజకవర్గాల్లో తమ హోల్డ్ని పెంచుకుంటూనే పక్క పార్టీలకు ఉన్న హోల్డ్ ఉన్న ప్రాంతాలను కూడా వీరు టార్గెట్ చేస్తూ ముందుకెళ్లడం జరిగింది. సో స్పెసిఫిక్గా వీరు ముందుకెళ్లడం జరిగింది. సో అందుకనే ఈసారి కర్ణాటక ఎలక్షన్స్లో పోలింగ్ పర్సంటేజ్ చాలా కీలకంగా మారే ఛాన్స్ ఉంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. అప్పుడు మనకు ఓవరాల్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఓటర్ల నాడేంటి అనే దానిపై పోలింగ్ సర్వేస్ కూడా మనకు డీటెయిల్స్ అందిస్తాయి. రమణ. రైట్, థ్యాంక్ యూ ప్రతిభ. దేశం మొత్తం రసవత్రంగా ఎదురు చూస్తోన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా ప్రస్తుతం 222 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. నకిలీ ఓటర్ కార్డులు భారీగా దొరికినందుకు ఆర్ఆర్ నగర్ ఎన్నిక వాయిదా పడింది. జయనగర బీజేపీ అభ్యర్థి మృతితో అక్కడ కూడా ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. మే 28న ఆర్ఆర్ నగర్ అసెంబ్లీ స్థానానికి తిరిగి పోలింగ్ జరగనుంది.